యాక్షన్. ప్రేమించుకుంటారు, వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు, సెలబ్రిటీల లైఫ్లోనూ జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటీనటులపై ఫోకస్. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరిని చూసిన బాలీవుడ్ జనాలు పెళ్లి ఎప్పుడని అడిగేవారు. మంచి ముహూర్తం చూసుకుని అడిగిన వారిని ఆత్మీయులను పెళ్లికి పిలుద్దామని అనుకున్నారు. దేవుడి రాసిన స్క్రిప్ట్లో మలుపు వచ్చింది. అక్షయ్ కుమార్ డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖానాని వివాహం చేసుకోగా, శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను కళ్యాణం చేసుకున్నారు. ప్రేమ కథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికి 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. సుస్మిత విష్ణుప్రసాద్ని పెళ్లి చేసుకోగా, ఉదయ్ కిరణ్ విశ్వతని తన భాగస్వామిగా చేసుకున్నారు. నువ్వు లేక నేను లేని సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలని వీరి ఆశ కలగానే మిగిలింది. చెన్నై బ్యూటీ త్రిష, వ్యాపారవేత్త వరుణ్ మానియన్ ఒకరి కోసం ఒకరు పుట్టామని అనుకున్నారు. ప్రేమలో మునిగి తేలారు. బీచ్లో షికారు చేశారు. తమ ఫోటోలను షేర్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి తర్వాత నటన వద్దన్న విషయం వద్ద ఇద్దరికి గొడవలు రావడంతో విడిపోయారు. త్రిష సినిమాలతో బిజీగా ఉండగా, వరుణ్ హీరోయిన్ బిందు మాధవితో డేట్లో ఉన్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకి ఇదివరకే పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. అతను హీరోయిన్ నయనతారను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి, మతం మార్చుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రేమ పెళ్లిదాకా వెళ్లలేకపోయింది. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. పాలబుగ్గల సుందరి హన్సిక, రొమాంటిక్ హీరో సింబు ప్రేమలో పడింది. సింబు లేనిదే నా జీవితం లేదు అనేంత డీప్లోకి వెళ్లిపోయింది హన్సిక. తొందరలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పి సంసార జీవితానికి వెల్కమ్ చెప్పాలని ఆశపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. తలంబ్రాలు పోసుకుందామని అనుకున్న వీరిద్దరూ తిట్ల దండకం అందుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.